ముందుగా మనము పొడుపు కథ అంటే ఏమిటో దాని యొక్క వివరణ గురించి తెలుసుకుందాం. భాషా ప్రయోగంలో ఏదేని ఒక సందర్భాన్ని తెలియజేసేటప్పుడు అందరి నోళ్ళల్లో నానిన పదాలను అనగా ఎక్కువ వాడుకలో ఉన్న పదాలను ఉపయోగించడం పరిపాటి. అంటే ఇవి భాషలోని మాధుర్యాన్ని తెలియజేస్తాయి. అంతేగాక భాష పటిష్టతను పెంచుతాయి. ఈరోజు మనము పొడుపు కథలో మరికొన్ని పొడుపు కథలను గురించి తెలుసుకుందాము. అందమైన ఆపన్న మూతిలాగి నాకన్నా. మరొకసారి విందాము. అందమైన ఆపన్న మూతిలాగి నాకన్నా. దీని యొక్క విడుపు ఏమనుకుంటున్నారు? మామిడి పండు. గట్టుకాలంగా బట్టలు ఎండవేస్తారు. గట్టుకాలంగా బట్టలు ఎండవేస్తారు. దీని యొక్క విడుపు ఏమనుకుంటున్నారు? రొట్టెలు. కందుకూరి కామాక్షి కాటుక పారాడుతుంది. కందుకూరి కామాక్షి కాటుక పారాడుతుంది. దీని యొక్క విడుపు ఏమనుకుంటున్నారు? గురివింద గింజ. ఎద్దు పడుకుంటే మేకు పారాడుతుంది. ఎద్దు పడుకుంటే మేకు పారాడుతుంది. దీని యొక్క విడుపు ఏమనుకుంటున్నారు? గుమ్మడికాయ. అమ్మ పడుకుంది బిడ్డ పారాడుతుంది. అమ్మ పడుకుంది బిడ్డ పారాడుతుంది. దీని యొక్క విడుపు విసుర్రాయి. కుయ్యదు మెయ్యదు కడివెడు పాలిస్తుంది. కుయ్యదు మెయ్యదు కడివెడు పాలిస్తుంది. మరి దీని యొక్క విడుపు ఏమనుకుంటున్నారు? తాటి చెట్టు. ఎముకలేని పులి ఏటికి ఎదురీదే. ఎముకలేని పులి ఏటికి ఎదురీదే. దీని యొక్క విడుపు ఏమనుకుంటున్నారు? జలగ. రాత్రి పక్కలోకి ఉదయం కుప్పలోకి. రాత్రి పక్కలోకి ఉదయం కుప్పలోకి. మరి దీని యొక్క విడుపు ఏమనుకుంటున్నారు? మల్లె పువ్వులు. జల్లెడు పువ్వుల్లో జగన్నాథుడు. జల్లెడు పువ్వుల్లో జగన్నాథుడు. మరి దీని యొక్క విడుపు ఏమనుకుంటున్నారు? చంద్రుడు. నిద్రలేని వయ్యారి కులుకుతూ పారే వయ్యారి. నిద్రలేని వయ్యారి కులుకుతూ పారే వయ్యారి. దీని యొక్క విడుపు ఏమనుకుంటున్నారు? నది. తొడిమలేని పండు ఆకులేని పంట. తొడిమలేని పండు ఆకులేని పంట. మరి దీని విడుపు ఏమనుకుంటున్నారు? విభూది పండు. తేరు నడుస్తుంటే పూలు రాలుతాయి. తేరు నడుస్తుంటే పూలు రాలుతాయి. దీని యొక్క విడుపు ఏమనుకుంటున్నారు? తిరగలి. జీవం ఉంది రూపం ఉంది కదలలేదు. జీవముంది రూపముంది కదలలేదు. మరి దీని యొక్క విడుపు ఏమనుకుంటున్నారు? గుడ్డు. నల్లటి నాంచారికి 4 చెవులు నెత్తిన గుండు. నల్లటి నాంచారికి 4 చెవులు నెత్తిన గుండు. దీని యొక్క విడుపు ఏమనుకుంటున్నారు? లవంగం. మా మామ కొడుక్కు తల లేదు కాళ్ళు లేవు. మా మామ కొడుక్కు తల లేదు కాళ్ళు లేవు. మరి దీని యొక్క విడుపేంటి? చొక్కా. తన శరీరాన్ని తానే తింటుంది. తన శరీరాన్ని తానే తింటుంది. మరి దీని యొక్క విడుపేమిటి? కొవ్వొత్తి. కొవ్వొత్తి. చక్కనమ్మ చిక్కినా అందమే. చక్కనమ్మ చిక్కినా అందమే. మరి దీని యొక్క విడుపు ఏంటి? సబ్బు. చూచేవి చెప్పలేవు చెప్పేది చూడలేదు. చూచేవి చెప్పలేవు చెప్పేది చూడలేవు. మరి దీని యొక్క విడుపు ఏంటి? కళ్ళు నోరు. గరికపోచలపై గాడిదలు నాట్యమాడెను. గరికపోచలపై గాడిదలు నాట్యమాడెను. మరి దీని యొక్క విడుపు ఏమనుకుంటున్నారు? పేను. ఏటిలో కర్రముక్క ఎదురెడుతుంది. ఏటిలో కర్రముక్క ఎదురెడుతుంది. మరి దీని యొక్క విడుపు ఏమిటి? పడవ.
మనము పొడుపు కథ యొక్క నిర్వచనంను తెలుసుకుందాము. ఊహచే సమాధానాన్ని వెదికి వినోదము ఆశ్చర్యాలతో పాటు గూఢ అర్థాన్ని సవాలు చేసే ప్రశ్నార్థక రూపక అతిశయోక్తి ప్రక్రియ పొడుపు కథ. దీనికి ప్రయత్నము బుద్ధిబలము అవసరం. పొడుపు కథలో ఉపమాన ఉపమేయాలు దాగి ఉంటాయి. దీంట్లో ఉపమానం వాచ్యం, ఉపమేయం సూచ్యం. వాచ్యమైన ఉపమానంతో సూచ్యమైన ఉపమేయాలను గుర్తించడమే సమాధానం అనిపించుకుంటుంది. పొడుపు కథలోని ప్రధాన అంశం. పొడుపు కథకు వివిధ భాషలలో వివిధ పేర్లున్నాయి. అవి: 1. ప్రహేళిక, బ్రహ్మోదయం, వివాదం. ఈ పేర్లన్నీ సంస్కృతంలో ఉంటాయి. 2. రిడిల్, పజిల్, ఎనిగ్మా. ఇవన్నీ కూడా ఆంగ్లంలో పిలుస్తారు. ప్రహేళి, బుజోవత్, బుల్బులయ్య. ఇవన్నీ కూడా హిందీలో పిలుస్తారు. విడికథై, పుడూర్. ఇవన్నీ తమిళంలో. ఒగటు, ఒంటు, ఒడ్డకథే, ఒగను. ఇవి కన్నడంలో. ధామ్దా, దామ్ధా బెంగాల్లో. ఇప్పుడు మనము పొడుపు కథ యొక్క లక్షణాలను తెలుసుకుందాం. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు పొడుపు కథల మీద PhD చేశారు. వారి సిద్ధాంత గ్రంథంలో ఈ క్రింది లక్షణాలు తెలియజేశారు. అందులో మొదటిది సంక్షిప్తత, అంటే సమగ్రమైన విషయాన్ని అల్ప అక్షరాలతో ప్రయోగించడం. ఉదాహరణకు గూట్లో గుండ్రాయి. మరి దీని యొక్క విడుపు సంకటి ముద్ద. గుంతల గుండ్రాయి. దీని యొక్క విడుపు కనుగుడ్లు. కంచెల కర్రెద్దు. దీని యొక్క విడుపు పేను. సిప్పెడు నీళ్ళల్లా సీతమ్మ నీళ్ళాడే. దీని యొక్క విడుపు వరియన్ను. రెండవది నిగూఢత. ఇది పొడుపు కథకు ప్రాణం వంటిది. ఉదాహరణ: పుట్టెడు శనగల్లో ఒకటే రాయి. మరి దీని యొక్క విడుపు చుక్కలు, చంద్రుడు. చన్నులేని ఆవు పాలు, చేయిలేని ఆవు పిండే. అగ్గిలేని పాలు కాగే, నోరు లేని బాల తాగే. చన్నులేని ఆవు పాలు అంటే ఆకాశం. చేయిలేనివాడు పిండే అంటే దేవుడు. అగ్గిలేని పాలు కాగే అంటే ఎండ. నోరు లేని బాల తాగే అంటే భూమి. పొడుపు కథకు సామెతకు మధ్య భేదాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాండిత్యము అవసరము పొడుపు కథకి. మరి సామెతకు ప్రతిభ ఉండాలి. పొడుపు కథకు బుద్ధి చాతుర్యం ప్రధానము. మరి సామెతకు భావం ప్రధానము. పొడుపు కథ వినోదాన్ని ఇస్తాయి. మరి సామెత అనుభవాల కూడలి. పొడుపు కథ సమాధానాన్ని ఆపేక్షిస్తుంది. మరి సామెత వ్యాఖ్యానాన్ని ఆపేక్షిస్తుంది. పొడుపు కథ సామెత దీంట్లో అంతర్లీనము. మరి సామెత పొడుపు కథ దీంట్లో ఉండదు.